హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అది ఏంటి అంటే ఎర్రగడ్డ ఆకు ఉంటుంది కదండి, దాంతో ఎగ్స్ వేసి తాలింపు అనేది చేశానన్నమాట. ఇది వైట్ రైస్ లేకైనా లేదంటే చపాతీ లేకైనా చాలా బాగుంటుందన్నమాట. చాలా ఈజీగా చేయొచ్చు, తక్కువ ఇంగ్రీడియంట్స్ వేసి టేస్టీగా చేసుకోవచ్చు అనమాట. ఒకసారి మీరు కూడా చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. ముందుగా అయితే వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, ఇవైతే నేను తీసుకున్నాను అనమాట. ఒక కట్ట తీసుకున్నా ఎర్రగడ్డ ఆకు అనేది. దాన్ని నేను సన్నగా తరిగి ఈ మారుగా పెట్టుకున్నా. చూడండి, ఎర్రగడ్డలు కూడా ఉంటాయన్నమాట నేతవి. పక్కన పెట్టుకొని ఇప్పుడైతే ఒక పెనం పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. దీంట్లో మీకు నచ్చితే పోపు దినుసులు అంటే ఆవాలు, తర్వాత ఉద్దిపప్పు, శనగబాడలు అన్నీ కూడా వేసుకోవచ్చు. నేను అవి అయితే ఏమి వేయలేదు. అవి కొంచెం ఫ్రై అయినాక నేను కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ఆకు వేసి దానికి సరిపడా సాల్ట్, పసుపు వేసి ఒకసారి అయితే బాగా కలిపేసుకొని పెట్టుకున్నాను అనమాట. మూత పెట్టేసి ఉడికించుకోవాలి. మళ్ళీ ఒకసారి మూత తీసి అదే మాదిరిగా కొంచెం కరివేపాకు వేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి. చూడండి, ఆ మాదిరిగా మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉంటే మెత్తగా ఉడికిపోతుంది అనమాట. దీంట్లో నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు, ఏమి అవసరం లేదు. ఈ ఆకుతో కూడా బోండా వేసుకోవచ్చు, వడ వేసుకోవచ్చు, ఇంకా చాలా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే నేను ఆకు కొంచెం ఫ్రై అయిపోయింది కాబట్టి నేను 4 eggs అనేది తీసుకొని ఆ మాదిరిగా వేసి దాన్ని కదపకుండా ఒకసారి మూత పెట్టి ఒక 2-3 minutes ఆ మాదిరిగా ఫ్రై చేసుకున్న తర్వాత దానిపైన కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి అండి, అవి కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. వెంటనే కూడా కలుపుకోవచ్చు. ఈ మాదిరిగా కలిపితే కొంచెం ఎర్రగడ్డ ఆకు అనేది ఎగ్ అనేది బాగా పడుతుంది అనమాట. లేదంటే సపరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా ఈజీ అండి, మీరు కూడా ట్రై చేసి చెప్పండి.